ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒకటే ఒక టాపిక్ నడుస్తుంది. రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన ఒక మహిళను ఇబ్బంది పెట్టిండని, ఒక మహిళకు 5 సార్లు ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించిండని, ఆ మహిళను రకరకాలుగా వేధించిండని రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మీడియా ఛానల్లో కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీని జాకీ పెట్టి లేపేటటువంటి మీడియా ఛానల్లో పొద్దుగాల లేస్తే గవ్వే వార్తలు. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశం పైన మాట్లాడే కార్యక్రమం చేశాడు. జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేటటువంటి అర్హత ఉందా? వైసీపీ పార్టీ ఈ ఇష్యూని ఎందుకు కావాలని ఇంతగానం రెచ్చగొడుతున్నారు? ఆఖరికి ఆ మహిళ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నది. ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలలోనే ఆమె దొరికిపోయింది అనేటటువంటి కొన్ని చర్చలు కూడా ప్రముఖులు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఇష్యూ పైన మనం బ్రీఫ్గా తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. నా ముందు కట్టా కార్తిక్ అన్న ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అన్నతో డిస్కస్ చేద్దాం. అన్న నమస్తే. అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి టాపిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. ఆయనే వీడియో కాల్ చేస్తున్నాడని, వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడని, ఆ చాటింగ్స్లో కాల్స్లో ఆయన ఒక న్యూడ్ కాల్లో ఉన్నాడని, ఇష్టానుసారంగా ఒక మహిళను ఇబ్బంది పెట్టిండని, ఆ మహిళ కూడా గవర్నమెంట్ అధికారని, ఆ మహిళ ఏదో ఫేస్బుక్లో కంగ్రాచులేషన్ సార్ మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిరని చెప్పి కంగ్రాచులేషన్ చెప్తే ఆ మహిళను ట్రాప్ చేసి ఆ మహిళతో ఫోన్ మాట్లాడిండని, ఆ మహిళ నెంబర్ తీసుకున్నాడని, ఏదో టెలిగ్రామ్లో మెసేజ్ చేసిందని, ఇట్లా రకరకాలుగా ఆమె మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యిండు. అసలు ఆడొక ఎమ్మెల్యేనా, గట్లుంటాడేమన్నా మనిషేనా అని చెప్పి ఆయన మాట్లాడిండు. సో ఈ ఇష్యూను ఓవరాల్ ఎట్లా చూస్తారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంటు, జరిగిన సంఘటన రెండింటిని విడివిడిగా ఒకసారి చూద్దాం. ఓకే, ముందు జరిగిన సంఘటన కాడికి వద్దాం. నువ్వు అన్నావు వీడియో కాల్స్ చాటింగ్స్ అన్నావు. వీడియో కాల్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి అతను చేయటం, అతను ఆ అమ్మాయికి చేయటం, అంతే కదా. ఇద్దరులో ఎవరు చేసినా సరే ఇంకొకరు రిప్ చేశారు కదా, కాల్ చేయగానే రిప్ చేశారు, అవును కదా. అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ తో కాల్ జరిగింది. కానీ ఈ అమ్మాయి ఎందుకు రికార్డ్ పెట్టుకుంది? ఈ అమ్మాయికి అతను అసభ్యంగా ప్రవర్తిస్తాడు వీడియో కాల్ చేసి అనుకుని కనుక ఉండుంటే అసలు కాల్ లిఫ్ట్ చేయొద్దు కదా. ఇప్పుడు చాటింగ్ ఏంటి? ఒకరితో ఒకరు చేసుకునేది, ఒకడే చేసుకునేది కాదుగా. ఓకే, ఒకడే క్వశ్చన్ అడిగి ఒకడే రిప్లై ఇచ్చుకోడుగా. ఒకరితో ఒకరు చేసుకునేదాన్ని చాటింగ్ అంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చాటింగ్ చేసుకున్నారు. ఆ చాటింగ్ నువ్వు ఎందుకని సేవ్ చేసి పెట్టుకున్నావు అంటే మొదటి నుంచి ఆ అమ్మాయి ఇంటెన్షన్ వేరేగా ఉంది. అతన్ని ట్రాప్ చేయాలన్నా, అతన్ని బ్లాక్మెయిల్ చేయాలన్నా, అతని దగ్గర ఏదన్నా లబ్ధి పొందాలనే మొత్తానికి ఏదో ఉంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలిగా. ఇప్పుడు నీకు నిజంగా అతనంటే ఇరిటేషన్ ఉంది, అతను మంచోడు కాదు, అతను అసభ్యంగా ప్రవర్తిస్తాడు, అతను ఇబ్బంది పెడుతున్నాడు, అతను పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతున్నాడు అనుకున్నప్పుడు అతను అవాయిడ్ చేయాలి. కానీ అతను కాల్ రిసీవ్ చేసుకోవటం ఏంటి, అతనితో చాట్ చేయటం ఏంటి, అతనికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టడం ఏంటి? నీకు కావాలంటే చూపిస్తాను. అమ్మాయి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఒక రిపోర్టర్ అడిగాను నేను ప్రెస్ మీట్ లో కూడా, మీ మొబైల్ నుంచి ఐ లవ్ యూ అని మీరు పెట్టారట కదా అంటే ఆవిడ పెట్టారంటుంది. నీకు చూపిస్తా ఉంటాం. ఉంది చూసాం, చూసారు కదా, అందరూ కూడా చూసారు. మాక్సిమం ఇప్పుడు ఇన్స్టాలో కూడా బాగా వైరల్ అవుతుంది కదా. మరి ఇంత క్లియర్ గా కనపడుతున్న తర్వాత కూడా ఇద్దరి మధ్య కలిసి జరిగిన ఒక అండర్స్టాండింగ్. కాకపోతే దీన్ని ఈ అమ్మాయి సేవ్ చేసి పెట్టుకోవటం, రికార్డ్ చేసి పెట్టుకోవటం, ప్రతి కారణం కూడా రికార్డ్ చేసి పెట్టుకోవటం. తర్వాత వాళ్ళిద్దరికి మధ్య గొడవ వచ్చినప్పుడు ఇప్పుడు బయటకు వచ్చేసి నన్ను అతను మోసం చేశాడు, నన్ను అతను వేధించాడు. సరే, నేనేమంటానంటే వేధించిన అతనితోటి, ఇబ్బంది పెట్టి అతనితోటి ఎందుకు 2 సంవత్సరాల సావాసం జరిగింది? ఎందుకు ఇతని కోసం నీ భర్తకు విడాకులు ఇచ్చావు? అసలు నాకు ఒక డౌట్ అండి, 5 సార్లు అబార్షన్ పాసిబుల్ అవుతుందా? అంటే ఈ అమ్మాయి సపోర్ట్ లేకుండా సాధ్యమైందా? సాధ్యమైద్దా అనేది పక్కన పెట్టు. ఒకరు సాధ్యమైంది అని ఈ అమ్మాయి మాట నమ్మినా సరే ఈ అమ్మాయి సపోర్ట్ లేకుండా జరిగిద్ది. అది ఇప్పుడు ఒకసారి అబార్షన్ జరిగిందబ్బా, జరిగిన తర్వాత రెండోసారి ఆ మనిషి తప్పు చేసేవాడు, ఆ మనిషి మోసం చేస్తున్నా అనిపించినప్పుడు ఆ మనిషికి పూర్తి దూరంగా ఉండాలిగా. అవును. ఇంకొకటి కూడా నేను అతను మోసం చేస్తున్నాడు అప్పుడు ఇవాళ మీడియా ముందుకు వచ్చావుగా, మరి ఆనాడే మీడియా ముందుకు ఎందుకు రాలేదు? ఇవాళ ఏదో సాయికి ఆజాద్ అనేటువంటి ఒక అడ్వకేట్ పట్టుకున్నావుగా, ఆ రోజు అడ్వకేట్ సాయం తీసుకునే ప్రయత్నం ఎందుకని చేయలేదు? నీకు ధైర్యం ఉంది అన్నది క్లియర్గా అర్థమవుతున్నప్పుడు ఆ ధైర్యం ఇవాళ ఎందుకు వచ్చింది, ఆ రోజు ఎందుకు లేదు? ఇంకోటి
మరి ఆమె ధైర్యానికి సంబంధించి చాలా వీడియోలు కూడా వైరల్ అవుతున్నావు. జర్నలిస్ట్ని కొట్టింది, ఆ వీడియో చూసావు నువ్వు? అవును, చేతిలో ఏదో గజ్జల్ లెక్క అది ఉంది, అది పట్టుకొని కొడతా ఉంది. మరి అంత రకరకాలుగా లకారంతో తిరుగుతుంది. అంత ర్యాష్ మెంటాలిటీ నువ్వు, అంత డేరింగ్ కెపాసిటీ ఉమెన్ నువ్వు. ఆమె ఒక మాట చెప్పింది, మీరు విన్నారో లేదు, నేను ఎమ్మెల్యేని కొట్టినా అన్నది ఆమె. నేను కొట్టినా, ఆయన కూడా నన్ను కొట్టిండు, ఆమె చెప్పిన మాట. సో ఒక ఎమ్మెల్యేని కొట్టగల స్థాయి నీకు ఉన్నప్పుడు నువ్వు ఏదో మాట కూడా మాట్లాడేది, అంతకన్నా క్రిమినల్ మైండ్ నాది అని చెప్పేసి కూడా అన్నట్టు నాకు విన్నా నేను. మరి అలా ఉన్నప్పుడు నువ్వెందుకు ఆ రోజు ఎందుకు బయట అంటే ఆ రోజు ప్రతిదానికి సపోర్ట్ చేసి ఈ రోజు నీకు కావాల్సింది అతను ఇవ్వనప్పుడు, నువ్వు కోరుకుంది అతను నెరవేర్చినప్పుడు, నీ డిమాండ్కి అతను ఒప్పుకోనప్పుడు, మొత్తంగా మీ మధ్య ఏ సంథింగ్ గొడవ జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది వాళ్ళిద్దరికే తెలియాలి. కానీ ఈ అమ్మాయి వైపు నుంచి సేఫ్గా ఈ అమ్మాయికి పెట్టుకున్నటువంటి రికార్డ్స్ మాత్రమే బయటకు వదిలి వన్ సైడ్ గా మాట్లాడి నేను విక్టిమ్ని అతను అక్యూజరు అంటే ఎట్ట కుదురుతుంది? ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా తిరుపతి, నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఒక 2 సంవత్సరాలు సావాసం చేసావు, సావాసము సాజీవనం ఏదో మొత్తానికి మీరు ఏదో పేరైనా పెట్టుకోండి చేశారు. వన్ ఫైన్ డే మీ ఇద్దరికి ఏదో గొడవ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కైనా గొడవ వస్తుంది, కుటుంబంలో ఉన్న అన్నదమ్ములకైనా గొడవ వస్తుందిగా. సో మీ ఇద్దరికి ఏదో గొడవ వచ్చింది, నీ మీద కోపంతోనో ప్రతీకారంతోనో, లేదు ఆ అమ్మాయి ఏదో అడిగితే నువ్వు ఇవ్వనన్న దానికి కాడవు, నీ నుంచి ఏదో లబ్ధి కోరుకోవటం చేతను మొత్తానికి అమ్మాయి బయటకు వచ్చి నన్ను తిరుపతి లైంగికంగా వేధించాడు, తిరుపతి అలా చేశాడు ఇలా చేశాడని చెప్తే అది చెల్లుబాటు అవుద్దా? ఎట్లయితుంది? మరి ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు జరుగుతున్న కేసులన్నీ అయ్యే కదా. కలిసి ఉన్నంత కాలం కలిసి ఉంటారు, బాగున్నంత కాలం బాగుంటారు, కలిసి చాటింగ్లు చేసుకుంటారు, కలిసి ఐ లవ్ యూ చెప్పుకుంటారు, కలిసి వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు, కలిసి నవ్వుకుంటారు, కలిసి తిరుగుతారు, అన్ని జరుగుతాయి. కానీ వన్ ఫైన్ డే బయటకు వచ్చేసి నాకు మోసం జరిగింది, నాకు వేధింపులు గురయ్యాయి, నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నా మీద లైంగికంగా దాడి చేశారు, ఇలాంటివన్నీ చెప్తారు. అదేంటి ఇది? ఇది ఎక్కడ కల్చరు అంటే కల్చర్ ఎటువైపు వెళ్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది కదా. అదే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంటే ఒక మాట మాట్లాడదాం అబ్బా. ఆ అమ్మాయి ఫస్ట్ ఫేస్బుక్ లో మెసేజ్ చేసింది, తర్వాత కాలు ఈ అమ్మాయి అతను చేయటం, అతని ఈ అమ్మాయి చేయటం, మొత్తానికి కాలు మెసెంజర్ ఫేస్బుక్ మెసెంజర్ కాల్ చేశారు, కాల్ చేసి మాట్లాడుకున్నప్పుడు 1.5 గంటల సేపు కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు 1.5 గంటల సేపు అంటే ఆ వ్యక్తి ఈ అమ్మాయిని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఈ అమ్మాయికి అర్థం కావాలి. ఈ అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, అర్థమైనప్పుడు మరి అంటే కాలు మాట చెప్పినారు. ఏమంటారంటే ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు నన్ను కారులో తీసుకెళ్ళిండు, కారులో నన్ను బలవంతంగా నెట్టేయడము, కారు సీట్ అడ్జస్ట్ చేయడము, నా మీదికి ఒకేసారి రావడము, నేను అప్పుడు రేప్ చేశాడు అనే మాట ఆమె చెప్పింది. మరి అప్పుడు అంత చేసినప్పుడు నెక్స్ట్ టైం ఎందుకు కలవడం? అప్పుడే ఎందుకు మీరు ఫిర్యాదు చేయలేకపోయారు? ఇక్కడ కూడా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. కారు రోడ్డు మీద రేపు, అది సీట్ అడ్జస్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి డోర్ తీసుకొని బయటికి రావడానికి ప్రయత్నం చేయటం, లేదు డోర్ గట్టిగా కొడితే కారు 100కి ఫోన్ చేయటం అంటే ఫోన్ అతను లాక్కొని ఉండొచ్చు కాక. ఓకే, కానీ రోడ్డు మీద ఒక ఎమ్మెల్యే నెక్స్ట్ రోజు అన్న చెప్పొచ్చు కదా, వెరీ నెక్స్ట్ డే చెప్పొచ్చు కదా, వెరీ నెక్స్ట్ డే చెప్పొచ్చు కదా. అసలు అతనితో కలిసి కార్లో వెళ్లాల్సిన అవసరం నీకేంటి? నీకు భర్త ఉన్నాడు, నీకు కొడుకున్నాడు, నీకు కుటుంబం ఉంది, నీకు సంసారం ఉంది. ఈవినింగ్ టైమ్స్ లో అతనితో కలిసి కార్లో వెళ్ళేటువంటి అవసరం నీకెందుకు వచ్చింది? అతను తప్పు చేశాడు, అతను దుర్మార్గుడు. అతను ఇప్పుడు ఇంకో విషయం, ఇక్కడ ఈ మహిళను పాయింట్ అవుట్ చేయటువంటి ఆ ఎమ్మెల్యేని సమర్థించడం అన్నట్టు కాదు, ఆ ఎమ్మెల్యే చేసింది తప్పే, కానీ తప్పు 2 వైపు నుంచి జరిగింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇలాంటి అంశాలకు పాల్పడడం కూడా తప్పే చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మంచి అవకాశం వచ్చింది, అది పొడగొట్టుకోవద్దు. అవును అవును అవును, మంచి సర్వీస్ చేసుకునే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నమ్మినారు. కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారాయణ గారు రాష్ట్రం కోసం చాలా కష్టపడుతున్నారు. రాష్ట్రం కోసం కష్టపడుతున్నప్పుడు కనీసం ఇతర నియోజకవర్గం కోసం ప్రజల కోసం కష్టపడాలి, మంచి అవకాశం ఉపయోగించుకోగలగాలి. కానీ ఈ పని చేయటం అయితే నిజంగా నీచం, దుర్మార్గం, మోసం, కుట్ర. నిజంగా ఎమ్మెల్యే ఆ మహిళను ఇబ్బంది పెట్టినట్టు ఇప్పుడు ఆల్రెడీ కమిటీ చేసినారు, ఇబ్బంది పెట్టుంటేనో లేకపోతే ఇంకోటి ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకోవద్దు, శిక్ష పడుతుంది. ఈ పాయింట్కి వచ్చే కాబట్టి నేను జగన్ పాయింట్ కూడా తీస్తా. ఇప్పుడు జగన్ కూడా అడిగో, నువ్వు జగన్ మాట్లాడారని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ అనేటువంటి వాళ్ళ పార్టీ ఎంపీ జిప్పు తీసి చూపించకూడనటువంటి దాన్ని చూపిస్తున్నప్పుడు, అది వైరల్ గా మారినప్పుడు కనీసం స్పందించాడా? పార్టీ పరంగా ఎంక్వైరీ చేశాడా? కనీసం దాని మీద ఆ రోజుల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. ఆవిడ సుమోటోగా కేసు తీసుకుంటానంటే ఆమెను పిలిచి క్లాస్ పీకారట.
ఆమె చెప్పుకున్నారు, మనం ఏం చెప్తుంది కాదు, ఆమె చెప్పారు. నన్ను పిలిచి క్లాస్ బీకారు, ఏది మన పార్టీ ఎంపీ తప్పు చేసినా సరే సమర్థించాలి తప్ప ఇట్లా కేసులు నమోదు చేయకూడదు, ఇందుకు కాదు మీకు పదవి ఇచ్చింది అని చెప్పారు అని చెప్పేసి ఆవిడే చెప్పారు. అంటే అంత తప్పు చేసిన వాడిని సమర్థించుకున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం నోరు మెదపలేదుగా ఆ రోజు. సరే అది పోని, ఎమ్మెల్సీ అనంతబాబు ఇలాంటి వీడియో కాల్, ఇప్పుడు నువ్వు జనసేన ఎమ్మెల్యే ఏదైతే వీడియో కాల్ చెప్తున్నావో అలాంటి వీడియో కాల్ వైరల్ అయింది. కనీసం వైసీపీ పార్టీ స్పందించిందా? ఇంటర్నల్ కమిటీ అనే వేసిందా ఈ నిజమో కాదు తెలుసుకోవడానికి? అది సరే, ఇది కూడా పోనీ అబ్బా. అరగంట అంబటి రాంబాబు, గంట అవంతి శ్రీనివాసు, దీని మీద కనీసం స్పందించిందా? వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేబినెట్ సమావేశంలో కూర్చునే వాళ్ళు. ఏందయ్యా ఇలా చేశారు, తప్పు కదా అని చెప్పేసి కనీసం క్లాస్ బిక్కారా, చర్యలు తీసుకున్నారా? లేదు కదా. ఇలాంటి వాటిని చర్యలు తీసుకోకుండా ఇప్పుడు కూటమికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మొన్న ఎన్నికలప్పుడు వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించారనే కారణం చేత ఎవరైతే నియోజకవర్గాల్లో కొంత రకరకాలుగా బలాలు చూపించుకోగలరు వాళ్ళందరినీ కూడా వైసీపీ నుంచి వచ్చిన కూడా కొంతమంది తీసుకుని టికెట్ ఇచ్చారు, మంచి చెక్ చేసుకోవడం పొరపాటు జరిగినాయి. ఓకే, ఇప్పుడు ఈ వైసీపీ నుంచి వచ్చిన బ్యాచ్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. అంటే ఇంకో అనుమానం అయితే ఇప్పుడు కూడా జనసేన పార్టీ ఏం చేసింది, ఇంటర్నల్ గా ఇతని మీద త్రిసభ్య కమిటీ వేసింది. ఎమ్మెల్యే మీద ఎవరైతే అరవ శ్రీధర్ ఇప్పుడు ఆరోపణ ఎదుర్కొన్నారో అతని మీద ఇంటర్నల్ కమిటీ వేశారు. ఇంటర్నల్ కమిటీ వేసుకోవడమే సస్పెండ్ చేస్తామని కూడా చెప్పారు, పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని కూడా చెప్పారు. గతంలో జానీ మాస్టర్ విషయంలో అతని మీద ఆరోపణ రాగానే పార్టీకి దూరంగా ఉండమని చెప్పారు. ఇది కూటమి యొక్క ఆ గతంలో వైసీపీ ఇలా చేయగలిగిందా? ఇలా చెయ్యని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు లేవన్నోరు ఈ రోజే లేస్తుంది ఏంటి? ఆ రోజు లేవన్నోరు ఈ రోజే లేస్తుంది ఏంటంటే ఇక్కడే రాజకీయం ఉంది, ఇక్కడే ట్రాప్ రాజకీయం ఉంది అని ఒక అనుమానం కలుగుతుంది. అంటే వైసీపీ వాళ్ళే కొంతమంది అమ్మాయిలని ప్రోక్ చేసి జనసేన పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేని ట్రాప్ చేసి, ఎందుకంటే మగోడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వాడు ఏ స్థాయిలో ఉన్నా వాడి కొన్ని బలహీనతలు అంటూ ఉంటాయిగా. బలహీనతలు లొంగే వాళ్ళు ఉంటారుగా, 10 మంది కోసం ట్రై చేస్తే ఒకడన్నా ట్రాప్ లో పడతాడుగా. ట్రాప్ చేపించేసి ఇదిగో మీ అంటే వైసీపీకి బురద అంటుంది, ఆ బురదని కూటమికి రాయాలి. రెండోది, ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ దొరికిపోయింది, హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కేఏపాల్ భాషలో ఇప్పుడు వైరల్ అవుతుంది ఒక వీడియో, బుర్రుందా బుద్ధుందా దేశం తగలబడిపోతుంది అని ఒక వీడియో వైరల్ అవుతుంది. అలా వైసీపీ తగలబడిపోతుంది, హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో కెమికల్ కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తుడికి పంపిణీ చేశారన్న విషయం కూడా భక్తులు రగిలిపోతున్నారు. వైసీపీ పార్టీ కనపడితే చేదరించుకునే పరిస్థితుల్లో జనాన్ని సైడ్ ట్రాక్ చేయటం కోసం ఇవాళ జనసేన ఎమ్మెల్యే మీద ఒక మహిళ చేత ఆరోపణలు చేపిస్తున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యే తప్పు చేశారు కాబట్టి ఎమ్మెల్యేది కూడా తప్పే అంటాం, కానీ ఇది వైసీపీ విసిరిన ట్రాపా? ఎందుకు నా డౌట్స్ వ్యక్తం క్లియర్ గా చెప్తున్నా విను. వైసీపీ సోషల్ మీడియాలోనే ఫస్ట్ వీడియో వచ్చింది, వైసీపీ అఫీషియల్ మీడియా సాక్షిలోనే ఆ బాధితురాలు మొదటిగా మాట్లాడింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంటనే మొన్న అమ్మాయి మాట్లాడింది, నిన్న ప్రెస్ మీట్ పెట్టింది, నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పబోతున్నా. ఒక అనుమానం కూడా, నిన్న అమ్మాయి మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడితే జగన్మోహన్ రెడ్డి అదే మధ్యాహ్నం ఒక అర్ధగంట గ్యాప్ లోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. అంటే భీమవరం పార్టీ కార్యకర్తలు జరిగిన మీటింగ్ లో మాట్లాడింది. అంటే ఏమై ఉండొచ్చు, ఏం లింక్ అయి ఉండొచ్చు దీంట్లో? అంటే వైసీపీ ఒక ట్రాప్ విసురుతుంది, దీన్ని కూటమి ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఈ ఇష్యూని రాజకీయంగా వాడుకొని కూటమి పైన ఏదన్నా బురద జల్లాలనే ప్లానింగ్ లో జగన్మోహన్ ఇక్కడ 2-3 ప్రయోజనాలు. ఒకటి, వైసీపీ నాయకుల మీద గతంలో బురద అంటుంది, ఈ బురదని కూటమికి పోయాలి, ఒక ప్రయోజనం. రెండో ప్రయోజనం, కూటమి మీద మీరు అన్నట్టు రాజకీయం చేయాలి, రాజకీయం చేయడానికి ప్రజలంశాలు ఏమి లేవు కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయాలి. 2. 3, వాళ్ళ మీద ఒక పెద్ద నింద వచ్చి పడింది. ఇప్పుడు తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కెమికల్, పాలు లేకుండా, పాల నుంచి వచ్చే వెన్న లేకుండా, వెన్న నుంచి వచ్చే నెయ్యి లేకుండా, అసలు నెయ్యి లేని పదార్థాన్ని, పామాయిలు కెమికల్ కలిపినటువంటి ఒక పదార్థాన్ని నెయ్యిగా నమ్మించేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకి పంపిణీ చేశారనేటువంటి ఒక పెద్ద అభియోగం వచ్చింది. సో ఆ అభియోగం రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా జనం ముందు కనపడుతున్నాడు. ఈ కనపడే సమయంలో జనాన్ని మళ్ళా మార్చి వాళ్ళ మెదళ్ళలోకి వేరే విషయాన్ని చొప్పించాలి అనే కారణం చేత చేస్తున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ ఈ ప్రయోజనం 3. అంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఆశించి ఇలా ఏమన్నా చేశారనేటువంటి ఒక బలమైన అనుమానం అయితే కలుగుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నిన్న మీరు వీడియో మొత్తం చూసారో లేదో, ఆమె అంటుంది అంటే జర్నలిస్టులు అడిగేటటువంటి ప్రశ్నలకు వీళ్ళు జర్నలిస్టులే కాదు, వీళ్ళు ఏం మాట్లాడుతారో వీళ్ళకి అర్థమవుతుందా, పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు అనే ఆ మాట చెప్తుంది. అంటే పార్టీకి సపోర్ట్ కాదు, ఒక అమ్మాయి బయటకు వచ్చి ఆమెనే బయటకు వచ్చింది కదా, ఆమెనే బయటకు వచ్చి ఆమె బాధ చెప్పుకుంటుంది కదా,
ఆమెనే కదా ఆమె పర్సనల్ వీడియో బయట పెట్టుకున్నది, ఎవరైనా బయట పెట్టినా? ఎవరు నేనే బయట పెట్టినా అని చెప్పింది ఆమె. అవును. మరి నువ్వు బయటికి వచ్చి అదే వచ్చి మీ వీడియోలు మీరే పెట్టుకొని జర్నలిస్టులు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పను అంటే ఎట్లా? అడుగుతారు కదా, చెప్పాలి కదా. మీరు రోడ్డు మీదకి వచ్చి ఇగో మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టారండి ఎమ్మెల్యే అని చెప్పి మీరే మాట్లాడుతుంది. ఎమ్మెల్యే కూడా కాదు, వాడు అని చెప్పి ఎమ్మెల్యేని ప్రస్తావిస్తూ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు మనం అడుగుతాం కదా. జర్నలిస్టులు ఖచ్చితంగా క్వశ్చన్లు అడుగుతారు. అమ్మ మీకు ఏమి ఇబ్బంది అయింది, మీరే ఐ లవ్ యూ అని పెట్టిరట, మీరే కాల్స్ మాట్లాడారట, మీరే వచ్చిరట అని చెప్పి అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ఏడుస్తే ఎట్లా? బ్రో, జర్నలిస్టులు అడిగేటటువంటి ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్తే ఎమ్మెల్యే నిజమా కాదా, ఏమైనా చేసిండా లేదా ఏంటో తెలుస్తుంది కదా. ఇక్కడ ఎమ్మెల్యేని సమర్థించట్లేదు, అలాగని ఆ అమ్మాయిని సమర్థించే పరిస్థితి లేదు. రకరకాల అనుమానాలు. మీరు అన్నట్టు ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడింది కాబట్టి ఈ రకమైన చర్చ. లేకపోతే అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటామా? అవును, చర్చించుకుంటామా? ఇప్పటికీ అమ్మాయి పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పేరు బయట తీయటం అనేది మన సాంప్రదాయం కాదు, మన పద్ధతి కాదు. సో ఆ మాత్రం వాల్యూస్ మనకు ఉన్నాయి. సో చాలా మంది వైసీపీ జర్నలిస్టులే పేరు బయట పెట్టి మాట్లాడుతున్నారు కానీ మనకు వాల్యూస్ ఉన్నాయి. నేనేమంటానంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముంబైకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ కాదంబరి జత్పని మీద ఒక ఫేక్ కేసు పెట్టి ఐపీఎస్, నిజానికి తిరుపతి నీకు జర్నలిజం తెలుసు కాబట్టి అడుగుతున్నాను, ఇవాళ కేసు పెడితే పోలీసులు ఎన్ని రోజులు కదులుతారు? ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఒక వారం 10 రోజులు పట్టిద్దా అంచనాగా? ఖచ్చితంగా కదా. కానీ అని చెప్పి కాదంబరి జత్వాని విషయంలో కేసు నమోదు కాకముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు ముంబై పోయి అరెస్ట్ చేసి తీసుకురావడానికి. ఎప్పుడైనా విన్నావా విచిత్రం? అంటే ముందే పోలీసులు కలగన్నారు రేపు ఒక కేసు వస్తుంది, ముంబైకి సంబంధించిన ఒక హీరోయిన్ మనం అరెస్ట్ చేసుకుని రావాలి, మనం ముంబై పోవాలని కేసు వస్తుందని ముందే కలగాని టికెట్స్ బుక్ చేసుకున్నారు ముంబై పోవటానికి. సో ఫిబ్రవరి 5వ తారీఖు కేసు పెడతారు, ఫిబ్రవరి 4వ తారీఖే ముంబై టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఫిబ్రవరి 5వ తారీఖు ఉదయం 7:30కే తెల్లారక ముందే కేసు నమోదైంది. 9 గంటలకి ఎయిర్పోర్ట్ లో ఉంటారు ఫ్లైట్ ఎక్కడానికి రెడీ వాళ్ళు. సో ఎంత స్పీడో చూడు. సో ముంబైకి పోయి ఫ్లైట్ లో ఆ తర్వాత ఆమె కుటుంబాన్ని మొత్తం పట్టుకొచ్చేసి మళ్ళా వాళ్ళ మదర్ ఏమో ఆర్బీఐలో రిటైర్డ్ మేనేజర్, దేశాన్ని సర్వీస్ చేసిన వ్యక్తి, వాళ్ళ తండ్రి ఏమో నావీలో పనిచేసిన వ్యక్తి, అతను దేశాన్ని సర్వీస్ చేసిన వ్యక్తి. సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతలు నిర్వహించినటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఈ మహిళ మీద ఒక ఫేక్ కేసు పెట్టి నువ్వు ముంబైలో ఒక పారిశ్రామిక మీద కేసు పెట్టావు కాబట్టి ఆ కేసు వాపసు తీసుకుంటే ఈ కేసు వాపసు తీసుకుంటాం అని చెప్పేసి ఆ అమ్మాయి ముంబైలో ఎక్కడో పారిశ్రామిక మీద కేసు పెడితే ఆ కేసుకి ఈ కేసుకి లింక్ పెట్టి ఇబ్బంది పెట్టడం అనేటువంటిది వైసీపీ హయాంలో జరిగింది. ఇది మహిళను వేధించడం అంటే, ఇది మహిళ వేధింపులు అంటే. దీన్ని ఇలా అర్థం చేసుకోవాలని నా వాదన. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. చూద్దాం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.